మీ భవిష్యత్తు కూడా గత భవిష్యత్తు ఎట్టు జరిగినా గత సంవత్సరంలో ఈ సంవత్సరం చాలా బాగుండాలని ఈ నూతన సంవత్సరం దగ్గర స్టార్ట్ అయిపోయి కూడా 20 రోజులు 23 రోజులు అయింది. మీ బిడ్డలు కూడా బాగా చదవాలని మీరందరూ కూడా మంచి పరిస్థితికి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు విషయం చెప్తున్నాను. ముఖ్యంగా మన దేవరాజుల రెడ్డి గారు మాట్లాడింది మీరందరూ కూడా విని ఉంటారు. మీకందరికి కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ఒకటి మాత్రం మన ఈవెన్ సాక్షి పేపర్ మెయిన్కి కానీ ఈనాడు మెయిన్కి కానీ అదేవిధంగా జ్యోతి మెయిన్కి కానీ దీన్ని రన్ చేస్తే చైర్మన్లకి నా విజ్ఞప్తి ఏమంటే ఒక్కతూరి అంటే ముఖ్యమంత్రి గారు కూడా మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మన నియోజకవర్గమే. మా నియోజకవర్గం ఏ విధంగా ఉండింది ఇప్పుడు ఏ విధంగా పరిస్థితి ఉందని వాళ్లే అంటే మీరు రాసి పంపించిన వాళ్ళు అక్కడ రాయటంలా ఇది ఎంతసేపు పార్టీల పరంగా మనం రాసుకుంటా పోతున్నాం కానీ ఇది మంచిది కూడా కాదు. ఒక ప్రెస్ అంటే గవర్నమెంట్కి ప్రజలకి ఓరాది మాదిగా ఉండాలా. దయచేసి మీకు అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ఒక్కతూరి మన నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా కొండల యొక్క సంపద ఏ విధంగా దోసుకుంటుండారు, ఏ విధంగా క్వారీకి సంబంధించిన లీడర్లు వాళ్ళ దగ్గర ఏ విధంగా బాధించి ఏ విధంగా చేస్తుండరు, ఇర్రెస్పెక్ట్గా మీరు కానీ ఎంక్వైరీ చేయగలిగితే మా నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞప్తి చేస్తాం. మా నియోజకవర్గంలో ఎంక్వైరీ చేపించండి, నిజానిజాలు జనాలకు తెలియపరచండి. ఇది అబద్దాలైతే నువ్వు చెప్పింది అబద్దాలంటే మీకు నేను కట్టుబడి ఉంటా. ఎందుకంటే దేవరాజుల రెడ్డి అనే వ్యక్తి జనరల్గా వాక్ స్వాతంత్రం కలిగినటువంటి దేశం మంది. కులానికి మతానికి పార్టీలకి అతీతంగా గవర్నమెంట్ ఏది వచ్చినా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నేను కులం చూడను, పార్టీ చూడను, మతం చూడను అనే పద్ధతితో మేము పోయినాము. ఆ రోజు ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ పార్టీకి కూడా ద్రోహం చేయకుండా ఉండాలనే అభిమానంతోనే మేము ఆ రోజు పనులు చేసినాము. ఇక్కడ జగనన్న గురించి చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. కొంతమంది వచ్చి ఈ పథకాలు నవరత్నాల పథకాలు కొంతమందికి మనం వేసినా వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు, రేపు రాజకీయంగా కూడా మనకు ముందుకు రారంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. నా 3 బిడ్డల సాక్షిగా నేను ఉండాను, వేరే మంత్రికి సంబంధించిన నాయుడికి సంబంధించిన ఆయన కూడా ఉన్నాడు, ఒక రెడ్డి గారు కూడా వచ్చారు. ఒక 4 కూర్చొని మాట్లాడేటప్పుడు ఎవరో ఒకరు దాన్ని స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఒక పథకం పెట్టినప్పుడు నువ్వు కులాన్ని మతాన్ని పార్టీని చూడొద్దండి, దయచేసి మనం ఆ విధంగా చేసుకుంటే మీకే అధికారులు ఎమ్మెల్యేలకు ఇస్తే మీరు కావాల్సిన వాళ్ళకి పనిచేస్తారని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పరిస్థితి ఎట్లున్నదంటే దేవరాజుల రెడ్డి గారు పరిస్థితిని వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారో ఒక తూరు చూడండి. ఇటార్చి పెట్టి అక్కడెక్కడో మన మదనపల్లిలో ఉండే ఇటార్చిని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం, నేను ఎస్ఐతో ఎంఆర్ఓతో ఫోన్ చేసి డిఎస్పీతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇంత తప్పు చెప్పిందే చేసినారని డిఎస్పీ గారు ఎస్ఐతో నేను మాట్లాడతానని చెప్పటం, ఎంఆర్ఓ వండుకొని మాకేం తెలుసునండి మన ఎస్ఐ పెట్టిన కేసులని ఆయన చెప్పటం, ఎస్ఐని అడిగితే మాకు తెలీదు ఎంఆర్ఓ ఆర్డర్ వేసినట్టు చేసినామన్నారు. మీరు ఇంత అన్యాయంగా ఒక వ్యక్తి పైన కేవలం జగనన్న పార్టీని జగనన్న బర్త్డేకి వాళ్ళు ఏదో మంచిగా చేసుకుని పోవాలని ఈ వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తారో నాకు తెలియదు. కానీ ఈరోజు పరిస్థితులు అతన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని దృక్పథంతో తీసుకుని పెట్టి ఎఫ్ఐఆర్ కూడా కట్టల 1 వీక్ అయినా ఎఫ్ఐఆర్ కట్టడం, మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇవ్వమంటే ఎస్ఐ గారు మేము ఎమ్మెల్యేని అడిగి మళ్ళీ ఇస్తామనటం. ఇప్పుడు ఎట్ట తయారైనారంటే ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ ఇంకొక ప్రజాప్రతినిధులు ఎట్టయినారంటే అందరి దగ్గర దోపిడీ చేసుకుని పంచుకునే కార్యక్రమాలు చేస్తూ ఉండరు. ఇది రాష్ట్రం అంతా జరిగే కార్యక్రమం జరుగుతూ ఉండదు. దయచేసి ఈయన చెప్పిందంతా కూడా ఒక తూరి ఆలోచించండి. మీరు నాతో వస్తానంటే కూడా నేను మీకు ఒక రోజు కారు కూడా ఇస్తాను, నా కారే మీకు పెడతాను, మీతో కలిసి వస్తాను. ఎక్కడెక్కడ ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఒక తూరి మీరే కూడా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఒకప్పుడు మీరే కూడా ఎంక్వైరీ చేశారు, దోపిడీ విపరీతంగా జరుగుతుందన్నారు. అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్లు కూడా పోయి కలెక్టర్కి కూడా విజ్ఞప్తి చేశారు. మా నియోజకవర్గం పూర్తిగా తుడుచుకొని పోయింది. ఇప్పుడు ఒక దేవరాజుల రెడ్డి గారు పెట్టినటువంటి ట్రాక్టర్లో టిప్పర్లకే సంబంధించి అతను సొంత భూములు చేసుకుంటున్నాడు. అదే అతను సొంత భూమిని తీర్పు చేసేటప్పుడు పక్కన వాళ్ళు కంప్లీట్ గా తోలుతున్నారు. వాళ్ళకి ఒక
న్యాయం, ఇక్కడ ఒక న్యాయం జరుగుతున్నది. అందువల్ల దయచేసి మీరందరూ కూడా బాగా ఆలోచించండి. ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాలు చేయాల్సిందిగా అన్ని మీడియా చైర్మన్లు కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాను. దోపిడీని అరికట్టే కార్యక్రమాలు చేయండి. ఈరోజు అన్యాయంగా ఒక వ్యక్తిని అందులో ఆర్థిక ఇబ్బందులు కలిగించాలని, ఆర్థిక వనరులు దెబ్బతీయాలని మన దేవరాజు రెడ్డి పైన అంత కక్ష పూనుకున్నారు. ఇప్పటికి కూడా ట్రాక్టర్ని వదలలేదు. టిప్పర్లు దాదాపు 23 రోజులైతే బహిరంగంగా ఆ టిప్పర్లు ఎక్కడ పెట్టినారంటే రోడ్డు పైన పెట్టినారు. ఎంత గలీజ్, స్టేషన్ పైన కొన్ని పెట్టినారు, రోడ్డు పైన పెట్టినారు. వాళ్ళకి ఏమంటే ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ అని చెప్తేనే వాళ్ళకి భయం ఉండాలా, దేవరాజులను దెబ్బతీస్తే అందరికి భయం వస్తుందనే దృక్పథంతో ఈ విధంగా చేస్తున్నారు. ఇది వాళ్ళకి మంచి పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది, నిన్న మొన్న కూడా ఈ మీకంతా కూడా ల్యాండ్ టైటిలింగ్ గురించి ప్రీతంగా ప్రచారం చేసినారు. ఒక్క మాట మాత్రం మీకు చెప్తున్నాను, బాగా ఆలోచించండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలు అవి. ఆ ల్యాండ్ టైటిలింగ్ అనేది మీకు అందరికీ కూడా తెలుసు, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. అది రాష్ట్రానికి సంబంధించింది. ఇచ్చిన భూములపైన సర్వే చేయమన్నారు, సర్వే చేశారు. దాన్ని ఏ విధంగా ప్రచారం చేసినారంటే, అప్పుడు ఇంకా 10 రోజులు 20 రోజులు ఎలక్షన్ ఉండేటప్పుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పాడు చంద్రబాబు నాయుడు, మీ భూములు అమ్మేస్తాడు, ఆయన ఫోటో పెట్టుకున్నాడు, ఇది న్యాయమా అన్యమా చెప్పండి మీరని ఆయన గొంతెత్తి ఎట్టెట్ట అరవాలని అంత అరిసినారు అందరూ. కానీ అసెంబ్లీ అనేది ఒకటి ఉండదు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు ఉండే రెవెన్యూ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ కాదు, ఫైనాన్స్ మినిస్టర్ పయ్యాల కేసులు సారు మంచి పని చేశారు, భూమి హక్కు కల్పిస్తున్నారు, ఇటు మించిన యాక్టింగ్ లేదు, మేమందరూ సపోర్ట్ చేస్తున్నామని చెప్పినటువంటి వారే పార్లమెంట్లో అసెంబ్లీలో పెట్టి పాస్ చేయడం జరిగింది. ఒకటి మాత్రం లాస్ట్లో మీకు చెప్తున్నాను, భూ హక్కు అనేది ఇంతకుముందు రకరకాలుగా ఉంటే కూడా దీనివల్ల వాళ్ళకి ఒక హక్కు ఏర్పాటు చేసినాము. అంతకుముందు ఈ భూమి మాదన్నా భూ హక్కు ఏర్పాటు చేసి దానికి అన్ని రకాలుగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా మనం చేయగలిగినాము. కానీ ఎంతసేపు ఆయన ఫోటో పెట్టినారంటే మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే మా ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మా ఇల్లు అమ్మేస్తాడా? మీ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది, చంద్రబాబు నాయుడు మీది అమ్మేస్తారా? దీన్ని ఎంత ప్రచారం చేసినారంటే అందరూ ఒకటి అయినారు. ఆల్మోస్ట్ ఆల్ మీడియా అంతా ఒకటి అయిపోయి ఇది అమ్మేస్తారు ఆయన. ఇప్పుడు నీ చేస్తుండే పని ఏమి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇది చేసింది, యాక్ట్ పెట్టింది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పెట్టారు. ఇది మన 30-40 సంవత్సరాలు జరుగుతూ ఉంది. దీనికి ఒక యాక్ట్ తీసుకుని వచ్చాడు. ఇది భూమి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని మనకు పంపించారు. దానివల్ల మనకు ఒక మంచి జరిగింది. దానికి ఇన్సెంటివ్ కూడా డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగిందని నిన్న మొన్న పేపర్లు కూడా మాట్లాడుతున్నాము. ఎంతసేపు అబద్దాలు చెప్పి ప్రజల్ని ఏమార్చే కార్యక్రమాలు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇప్పుడైనా మిమ్మల్ని అందరినీ నా రిక్వెస్ట్ ఏమంటే పోయి చూడండి, ఎక్కడ తప్పు చేస్తే ఆ తప్పుని ఖండించండి. నేను తప్పు చేసినాను, ఆ తప్పుని ఖండించండి. దాన్ని వదిలేసి రకరకాలుగా మీరు ఇంకా బాగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి మొన్న భూ టైటిల్ పైన ల్యాండ్ టైటిలింగ్ పైన స్పీచ్ ఇచ్చినాడు, దానికి జవాబు ఇవ్వమనండి. మన ధర్మాన ప్రసాద్ గారు వారు ఇంకా చాలా చక్కగా చెప్పారు, దానికి ఒక జవాబు ఇవ్వమనండి. పేర్ని నాని గారు ఇంకా బాగా చెప్పారు, వాళ్ళ గురించి ముగ్గురు ఏం చెప్పినారో మీరు కూడా చూడండి. ఈరోజు ఆ భూములపైన మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? కేవలం ఆ భూములపైన మేమని నిలిపేస్తున్నారా? లేదా మేము నిలిపేస్తాం, ఇది యాక్ట్ మంచిది కాదని ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. ఇప్పుడు మోడీ గారిని గట్టిగా డిమాండ్ చేసి ఆ యాక్టే వద్దు మాకని ఎన్నికి పంపించామని చెప్పండి. దాన్ని వదిలేసి పేదవాళ్ళకి అందరికీ భయపెట్టించి అమాయకులంతా భయభ్రాంతులు చేసే కార్యక్రమాలు చేశారు. రెండోది మీకు అందరికి కూడా నా విజ్ఞప్తి అంటే విద్యకి మన హెల్త్కి ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఒక ప్రభుత్వం అన్నాక ఒక విద్యనికి ఒక వెల్ఫేర్కి సంబంధించినటువంటి విద్య కానీ ఆర్థికంగా బాగుపడే భూమి విషయంలో కానీ అదేవిధంగా హెల్త్ విషయంలో కానీ దీన్ని కూడా మార్చి కార్యక్రమాలు చేసి అన్ని పీపీ అని పెట్టి మొత్తం అడేపిస్తే నిజంగా పీపీలో బ్రహ్మాండంగా ఉంటే అది అమరావతికి పెట్టాయి. ఎందుకంటే అక్కడ ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు కట్టాల్సిందే కదా డబ్బు. రేపు ఒక అమరావతిని తీసుకుని కొంత మన ఆంధ్రప్రదేశ్ అంతా గబ్బు పెట్టించే బదులు పీపీని ఎత్తుకుని బయట పెట్టండి.
ఒక విద్యనేంది పీపీపీ కింద పెట్టేది, ప్రైవేట్ కింద పెడితే అది అమ్ముడుపోతుందే కానీ అది నిలబడదు కదా. ఇది మీరు కూడా గ్రహించుకొని అందరూ విద్యావంతులు కాబట్టి మీరు కూడా దీన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలని మళ్ళీ ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ పరంగా చేయాల్సిందిగా మీ ద్వారా మళ్ళీ చంద్రబాబు నాయుడికి, ఎందుకంటే ఆయన కూడా వయసు అయినాడు, ఆయన కూడా ఒక చరిత్రని సృష్టించుకోవాలంటే మళ్ళీ ప్రైవేట్ కాలేజీలని ప్రభుత్వ కాలేజీగా తీసుకుని రావాలా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి జపం తప్ప మనమందరూ కోటి అంటే రామకోటి రాస్తే మోక్షం ఉంటుంది, కానీ రామకోటి బదులు కూటమి ప్రభుత్వం జగన్ కోటి రాస్తా ఉన్నారు. జగన్ తప్పం తప్ప ఇంకేరే తపాలు కనబడలా. ఏ సబ్జెక్ట్ వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునేది తప్ప వేరే ఆలోచన కనబడలేదు. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఆలోచించుకోండి. చెప్పింది అబద్దాలు మాత్రం మేము చెప్పము. ఈ దేవేంద్ర రెడ్డికి జరిగిన అన్యాయాన్ని మీరు కూడా అన్ని పేపర్లో రాయండి. అది నిజం అబద్దం మీరు కూడా స్వయంగా చూడండి. అది కానీ అబద్దం అయితే నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టను. ఈరోజు క్వారీకి సంబంధించిన మీరే ఎంక్వైరీ చేయండి. క్వారీకి సంబంధించిన వాళ్ళని మా ప్రభుత్వం ఉండేటప్పుడు ఎక్కడైనా క్వారీకి సంబంధించిన వాళ్ళ యొక్క ఓనర్ల దగ్గర కానీ లేదా అన్యాయంగా ఇక ట్రాక్టర్లు తోలుకొని ఎత్తుకొని వచ్చి పెట్టింది కానీ ఏదైనా జరిగిందేమైనా ఒక తీరు మీరు చూడండి.